నమస్తే, మన రావట్లేదు. ఓకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పిఠాపురం జరిగిన అభివృద్ధి చేశారు. మన డిప్యూటీ సీఎం గారు పిఠాపురం నియోజకవర్గం బాధ్యత తీసుకున్న తర్వాత పిఠాపురం ఈ పనులు జరగవు, ఇవి జరిగే పనులు కాదు అనే పనులు చాలా జరిగాయండి. ఒకటి మన గొర్రెలకు మంత్రులు చేస్తున్నారు, ఆల్రెడీ పునాదులు సరళంగా జరుగుతుంది. ఇంకోటి నేను గుర్తు తిరిగాక మన కోసం తీసుకోవాలా చూడాలి, ప్రజాస్వామ్యం కోసం దాని డెవలప్మెంట్ కానీ దాని ఊర్లు కానీ దాని క్షేత్రం కానీ చాలా అంటే ఊహించిన విధంగా జరిగాయి అభివృద్ధి పనులు. అలాగే ఇప్పుడు మనకి ఉప్పటి బ్రిడ్జ్ ఒకటి నిన్న మొన్న వచ్చారంటే రెండు కొత్త చేస్తున్నారు, అది కూడా మొత్తం బడ్జెట్ క్యాన్సిల్ ఇచ్చేలాగా మాట్లాడుతుంది. అయితే కొంచెం క్యాన్సిల్ పడే విధంగా ఉండేది, దానివల్ల అలా బ్రేక్ పడింది. కానీ మొత్తం ప్రాంతం ఇచ్చేలాగా ఆయన గవర్నమెంట్తో మంత్రితో మాట్లాడి సలహాలు చేయించారు. అలా రోడ్లు కానీ ఇది చాలా బాగా జరుగుతుంది సార్. అంటే ఇవన్నీ జరగవు అనుకున్నాం, ఇదే జరిగాయంటే ఇంకా చిన్న చిన్న చాలా జరుగుతుంది. 3 సంవత్సరాలకి ఏం చేశారు ఏంటి అని మనం అడగడం కూడా తప్పు. కానీ 3 సంవత్సరాలు చేసిన కానీ 5 సంవత్సరాలు చేసిన పని ఈ 3 సంవత్సరాలు చాలా పని చేశారు. గ్రౌండ్ లెవెల్లో ఏమంటున్నారంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో అందుబాటులో వస్తుంది, ఆయన కూడా అందుబాటులో లేకపోవడం వల్ల మా బాధలు కానీ మా ఆదరణ కానీ ఎవరి దగ్గర వ్యక్తం చేసుకోలేకపోతున్నాం. గ్రౌండ్ లెవెల్లో సార్ అందుబాటులో ఇప్పుడు ప్రతి సంవత్సరం పాడ మన కల్పన పాడాది ఉంటుంది. పిఠాపురానికి పాడ అంటే పిఠాపురం అభివృద్ధి అంటే వస్తుందని చెప్పి మేము ఎందుకు అనుకోలేదు. అది కాక కూడా అలాంటిది మన నియోజకవర్గానికి ఎవరు అవుతుంది. కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉండడం వల్ల పాడ అనేది ఒక దాన్ని తీసుకొచ్చారండి. ఆ పాడ అనేది ఒక దాన్ని తీసుకొచ్చి దానికి ఒక ఆఫీసు క్రియేట్ చేసి దాన్ని ప్రతి సోమవారం కళ్ళ దగ్గర వచ్చేలాగా మన కావాలని ఫిర్యాదులు అక్కడ ఇచ్చేలాగా అలా కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుందంటే ప్రతి సోమవారం కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి సంబంధించిన కార్యక్రమాలు కావాలో వాళ్ళ కరెంట్ పోయిందా లేదా, స్కూల్ కరెంట్ సమయం పడిపోయిందా లేదా, మా ఊళ్ళో డ్రైనేజ్ పోవాలేదా, అంటే మా ఇంట్లో ఒక పింఛన్ రాలేదా, ఇది రాలేదా కార్యక్రమం పెట్టడానికి కూడా మన ప్రతి సోమవారం కరెక్ట్గా ఏదో కరెక్ట్గా వాళ్ళు ఫిర్యాదు తీసుకుని ఏ ఫిర్యాదులో దానికి సంబంధించి ఆ ఆఫీసుని గుర్తించి ఆ సమస్య పరిస్థితి ఖచ్చితంగా చేస్తారు. చేసినప్పుడు ఆయన సంబంధించి వంటలు రావడం రాకపోవడం అంటే ఇప్పుడు ఆయన పదవి రీత్యా కానీ సినిమా రీత్యా కానీ ఆయన లోకల్లో ఉంటలేదు. ఆయన తరఫున ఇక్కడ ఎవరు బాధ్యత ఆయన తరఫు బాధ్యత తీసుకున్నారు. ప్రైమరీ కమిటీ చేశారు సార్, ప్రైమరీ కమిటీ చేశారంటే మన ఓటు కిషోర్ గారు ఉన్నారు, ప్రేమి చంద్రబాబు ఉన్నారు, మన కుమ్మల బాబులు గారు ఉన్నారని ఇలా ప్రైమరీ కమిటీ ఒక 5 ఉన్నారు సార్. 5 వస్తున్నారండి. వాళ్ళు ఏ సమస్యలు జరుగుతున్నారండి. ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా నిన్న మన స్కూల్లో పేరెంట్స్ మీటింగ్, గవర్నమెంట్ స్కూల్లో మీటింగ్ జరిగింది. మీటింగ్ మొత్తం అటెండ్ అయ్యారండి. అక్కడ సమయంగా స్పీచ్ ఇచ్చారండి, ఏంటి సమస్యలు చేస్తున్నారండి. అలాగే కాలేజీలో మొక్కలు కొట్టిస్తున్నారు, మొక్కలు గట్రా ఏమంటే తీసుకున్నారు, మొత్తాన్ని ఎదురు తీసుకున్నారు సార్. ఇప్పుడు ముందు ఎమ్మెల్యేలో ఉండదు కానీ ఎమ్మెల్యే వాళ్ళు పార్టీ ఆఫీసులో కూర్చున్నారు. మామూలు సాధారణ ఎమ్మెల్యే ఏంటి పార్టీ ఆఫీసులో కూర్చుని ఏదో ఆడుకోవడం 10 మంది వాళ్ళు తిరగడం వెళ్ళడం ఆ కార్యక్రమం చేశారండి. ఒక సాధారణ ఓన్లీ ఎమ్మెల్యే కార్యక్రమం ఒక స్టేట్ నెట్టిన తర్వాత కూర్చున్నట్టు ఆయన తీసుకున్న బాధ్యతలు, ఆయన చేసే పనులు శాఖలకి మంచిగా కూడా ప్రవర్తిస్తున్నారండి. ఆయనకు కూడా పనులు ఉంటాయి, అన్నీ చేస్తున్నారు. అన్నీ చేస్తున్నా సరే పిఠాపురంలో ఏ సమస్య కాకుండా పిఠాపురం పాడాదిలో తీసుకొచ్చి అక్కడ ప్రతి సోమవారం కలెక్టర్ గారు కూర్చోబెట్టి అవసరం తెలుసుకుని చేసేలా చేశారు. అదేవిధంగా 5 మంది కమిటీ చేసి నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏంటని చేస్తే 5 మంది కమిటీ చాలా మంది కూర్చొచ్చారండి. ఇలా గోల్డ్ కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఏ సమస్యలు ఇస్తారు, ఆయన ఇక్కడ రావాలని ఆయన చేయాలని నేనేం చేస్తా దగ్గర జరగాలని పనులు సక్రమంగా జరుగుతున్నాయండి. ఎవరికి ఆటంకాలు నియోజకవర్గంలో మీ యువతకి కూటమి ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది సార్. ఉద్యోగ అవకాశం వికసాయి 3 సార్లు 4 సార్లు వికసం జరిగిందండి. మన రాజులకోటలో ఒకసారి జరిగిందండి, ఇక్కడ తిరుపతిలో ఒకసారి జరిగిందండి. అదేవిధంగా మన పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రముఖమైన షాపింగ్ మాల్ వచ్చాయి. విజయత మాట అవని, లేదా రిలయన్స్ మాట అవని, అంటే ప్రకృతి అవని, స్టూడియో అవని, స్టూడియో బట్టల షాప్ అవని. ఈ సేవలు కూడా పిఠాపురం యువకులు కాకినాడ వెళ్ళి అప్పుడు 20,000 పనిచేసి మళ్ళీ ఒక రోజుకు 100 రూపాయలు 50 రూపాయలు ఆటో ఛార్జీలు పెట్టుకుని అలా కాకుండా లోకల్గా ఉండి లోపల 15,000 పెట్టుకుని ఇంటికి క్యారేజీకి భోజనం మళ్ళీ తీసుకునే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నగ్గిన తర్వాత ఇక్కడ ఈ విధంగా కొన్ని ప్రాంతాలు వచ్చి ఇంకా ముందు అభివృద్ధి ఇంకా ప్రముఖమైన ప్రాంతాలు ఇంకా మరింత ఉపాధులు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరుకి 10 మార్కులకి మీరు ఇచ్చే మార్కులు ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ పనితీరుకి 10 మార్కులకి ఇచ్చే మార్కులు అంటే ఆయన ఇచ్చిన మన ఎక్స్పెక్టేషన్ 5 years అవ్వదు.
3 years అయింది, ఇంకా 2 years ఉన్నది. అంటే మీకు 10 మార్కులకి నేను 10 ఇవ్వచ్చు. అది ఎప్పుడో వరకు నేను 5 years కంప్లీట్ అయిన తర్వాత 3 years అయింది కాబట్టి నేను 10కి నేను 8, 9 ఇస్తాను. ఇంకో 1 or 2 ఇంకో 2 yearsలో అభివృద్ధి జరిగిన తర్వాత మీకు అభివృద్ధి నేను చూపించి అప్పుడు నేను 10కి 10 ఖచ్చితంగా మారుతాను. అంటే నాకు ఇంకా 2 hours 2 years టైం ఉంటుంది. ఆ 2 పాయింట్స్ తగ్గించి 10కి 8 పాయింట్స్ వస్తున్నానండి. ఇంకా గోల్డ్ వర్క్ జరుగుతుంది. ఖచ్చితంగా